హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము 120 గ్రామర్ రూల్స్లో నుంచి 16th రూల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ 1 to 15 రూల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేశాను. సో ముందు ఆ వీడియోస్ చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? సో 16th రూల్ చూడండి. యాంగ్రీ విత్, యాంగ్రీ అట్. యాంగ్రీ విత్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే సమ్వన్ అంటే ఒక పర్సన్ గురించి చెప్తున్నప్పుడు ఆ సెంటెన్స్లో విత్ యూజ్ చేస్తాం. అట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే పర్సన్ కాకుండా థింగ్స్ గురించి కానీ ఏవైనా పర్సన్స్ కాకుండా మిగతా వాటికి అట్ యూజ్ చేస్తాం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, విత్ అనేది పర్సన్స్కి యూజ్ చేస్తాము, అట్ అనేది పర్సన్స్ కాకుండా యూజ్ చేస్తాము అంటే థింగ్స్కి. ఓకే, సో మీకు ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్స్ చూడండి. She was angry on me because I had not invited her to party. Okay, she was angry on me because I had not invited her to party. ఇక్కడ యాంగ్రీ షీ అంటే ఆమె కోప్పడింది అని, ఆన్ అనేది రాకూడదు. అక్కడ ఏం రావాలి? విత్ రావాలి. ఎందుకు అంటే అక్కడ పర్సన్స్ గురించి చెప్తున్నారు, ఆమె నా మీద కోప్పడింది అని. సో అప్పుడు అట్ కూడా రాకూడదు, విత్ రావాలి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ పర్సిస్ట్ ఇన్ బాదరింగ్ హిమ్ హీ విల్ గెట్ యాంగ్రీ అట్ మీ. హీ విల్ గెట్ యాంగ్రీ అట్ మీ. ఇక్కడ పర్సన్ గురించి చెప్తున్నారు, సో అక్కడ అట్ అనేది వస్తుందా? రాదు. ఏం రావాలి? విత్ రావాలి. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ వన్, ఐ గాట్ రియల్లీ యాంగ్రీ విత్ హర్. ఐ గాట్ రియల్లీ యాంగ్రీ విత్ హర్. ఇక్కడ హర్ అని అక్కడ పర్సన్ ఉన్నారు కదా, సో పర్సన్స్కి విత్ యూజ్ చేయాలి. సో అందుకని ఇక్కడ ఈ సెంటెన్స్ నో ఎర్రర్. ఓకేనా? సో ఎగ్జామ్స్లో ఇలాగనే ఇస్తారు క్వశ్చన్స్, మనము ఎర్రర్ ఎక్కడున్నది ఇలా ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.